హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇషికా రెడ్డి టాక్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కథ కన్యత్వం. అదో మారుమూల పల్లెటూరు. పట్నం పోకడలు అంతగా తాకని చిన్న ఊరు. ఆ అందమైన ఊరిలో ఓ అందమైన కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి మగపిల్లవాడిని కనాలని ఎంతో ఆశ. ఆ ఆశకు తగ్గట్టుగా నలుగురు మగపిల్లలు పుట్టారు ఆ ఇంట్లో. చివరాఖర్లో ఓ అందమైన అమ్మాయి పుట్టింది. పేరు కస్తూరి. చురుకుదనంతో పాటు తెలివితేటలను పుణికి పుచ్చుకున్న పుత్తడి బొమ్మ. కానీ ఆమె చేసిన ఒకే ఒక్క నేరం ఆడపిల్లగా పుట్టడం. పాపం ఆ నేరానికి శిక్ష వేస్తూ అడుగడుగునా ఆంక్షలు, కట్టుబాట్లు. ఆ బట్టలు వేసుకోకు, అలా ఎక్కువగా నవ్వకు, మగవారితో మాట్లాడకు, చీకటి పడ్డాక బయటకు తిరగకు, మగవారి వైపు చూడకు, గెంతులు వేయకు, ఆడుకోకు, ఇలా ఎన్నెన్నో. పాపం ఆ పిల్లకు మాత్రం ఉండదా ఎగిరే గువ్వలా ఈ అనంత విశ్వంలో విహరించాలని, తన ఆశలకు, కలలకు కొత్త రెక్కలు తొడగాలని. ఏంటో ఈ పిచ్చి ప్రపంచం ఆడదాని కోరికల చిట్టా అస్సలు పట్టించుకోదు. వారి మనసు నిండా ఉన్న ఆశలు ఎవ్వరికీ అక్కర్లేదు. కానీ కస్తూరికి ఉన్నదల్లా ఒక్కటే ఒక్క కోరిక. తను పెద్ద చదువు చదివి ఆ ఊరి కలెక్టర్ అమ్మలా వృందాగా ఆ ఊరికి వచ్చి తన వాళ్ళ ముందు దర్పంగా తిరగాలని. ఆడపిల్లకు తిండి ఖర్చే ఎక్కువ అనుకునే ఆ ఇంట్లో ఆమె తన పంతం నెగ్గించుకోవడం అంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆ గ్రామంలో ఉన్న బడి 10వ తరగతి వరకే. మరి ఆపై చదువు కోసం పొరుగురు వెళ్ళాల్సిందే. వారికి ఇష్టం లేకున్నా వారిని ఒప్పించి పట్నం వెళ్లి చదువుకుంది. 2 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఇంటర్‌లో మంచి మార్కులతో పాస్ అయిన కస్తూరి తన వాళ్ళను కలవాలని ఊరికి వచ్చింది. ఆమె వచ్చి రాగానే తండ్రి ఒక పిడుగులాంటి వార్త చెప్పాడు. ఆమెకి పెళ్లి కుదిరింది అని. తన ఆశలకు, ఆశయాలకు అడ్డుకట్టు వేస్తూ ఆమెను బలవంతంగా పెళ్లి పీటలు ఎక్కించారు. బతిమలాడింది. వెక్కి వెక్కి ఏడ్చింది. కాళ్ళ వేళ్ళ పట్టుకుంది. తనను కలెక్టర్ చేయమని వేడుకుంది. ఇంకా ఎన్నెన్నో చేసింది. అవేవీ ఆ కన్నవాళ్లు పట్టించుకోలేదు. ఆమెకు పెళ్లి చేసి గుండెల మీద కుంపటి దించేసుకున్నాము అనుకున్నారు. పట్నంలో ఉండే అత్తమామ ఏరికోరి ఈ పల్లెటూరి పిల్లను తెచ్చుకున్నారు. భర్త చదువుకున్న వాడే అయినా అతడు కూడా పల్లెటూరి పిల్ల అయితే అణిగిమణిగి ఉంటుంది. చెప్పిన మాట వింటుంది. ఇంట్లో పని మనిషిలాగా కుక్కిన పేనులాగా పడి ఉంటుంది అని మనసు చంపుకుని చేసుకున్నాడు. పెళ్లి అనేది చాలా వరకు వ్యాపారమే కదా! అది ఆ పల్లెటూరి పిల్ల గొప్పతనమో మరి అదృష్టమో. ఊరి జనం మాత్రం ఎంతో గొప్ప సంబంధం వెతుక్కుని వచ్చేసరికి కస్తూరి చాలా అదృష్టవంతురాలు అని, తమకా అదృష్టం రాలేదని తెగ ఫీలయ్యారు. ఏదోలా పెళ్లి జరిగిపోయింది. 18 సంవత్సరాలు నిండిన కస్తూరి మెట్టినింట అడుగుపెట్టింది. అప్పటి వరకు మగవాడి స్పర్శ అంటే తెలియని ఆ కన్నె పిల్ల భయంగా శోభనం గదిలోకి పాల గ్లాసు పట్టుకుని వెళ్ళింది. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్న వాడిలాగా ఆమె భర్త గబుక్కున వెళ్లి ఆమె భుజాలు పట్టుకుని లాక్కు వచ్చి మంచం మీద పడేశాడు. ఒక చేత్తో పాల గ్లాసు ఒలగకుండా జాగ్రత్తగా పట్టుకుని తనను తాను సంభాళించుకుంటూ జాగ్రత్తగా మంచం మీద కూర్చుంది. అతడు తలుపు గొళ్ళెం పెట్టి ఆమె తెచ్చిన పాలు గబుక్కున తాగేసి ఆమె మీద పడి ఆక్రమించేసుకున్నాడు. ఇక్కడ ఆమె అనుమతి అతనికి అవసరం లేదు. ఎందుకంటే తాళి కట్టాడు కదా! ప్రీ లైసెన్స్ వచ్చేసింది. కలయిక అంటే ఏంటో కూడా తెలియని కస్తూరి అదే ప్రేమ అనుకుని తన భర్త చెప్పినట్టే చేసింది. నిజానికి ఆమెకు గదిలోకి పంపిన అమ్మలక్కలు చెప్పినట్టే మౌనంగా అతడికి సహకరించింది. ఆమెకు ఏదో తెలియని నొప్పి ఉన్నా శరీరమంతా అతని గోళ్ల ఘాటులతో నిండిపోయినా మూగగా ప్రేమంటే ఇదేనేమో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. కొత్త ఇల్లు కదా! అది కూడా తన వారందరికీ దూరంగా ఉండేసరికి పొద్దున్నే మెలకువ వచ్చేసింది. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? కాలకృత్యాలు తీర్చుకుని రావాలంటే ఎవరిని అడగాలి తెలియని మొహమాటంతో భర్త ఎప్పుడు లేస్తాడో అన్నట్టు అతన్ని చూస్తూ కూర్చుంది. బయటకు వెళ్ళాలంటే ఏదో తెలియని సిగ్గు. అంతలో తలుపు చప్పుడైంది. ఆ చప్పుడుకు నలిగిన చీరను సవరించుకుని లేచి వెళ్ళబోయేంతలో భర్తకు మెలకువ వచ్చేసింది. అతడు కూడా లేచి బట్టలు వేసుకున్నాడు. కస్తూరి తలుపు తీసింది. ఎదురుగా భర్త తల్లి.
అదే కస్తూరి అత్తగారు. నవ్వుతూ లోపలికి వచ్చి మంచం మీద ఏదో వెతికింది. ఆమె వెతికింది దొరకలేదేమో. మొహంలో చిరాకు తెచ్చుకుని కొడుకుని కళ్ళతో ఏదో ప్రశ్నించింది. అతడు లేదన్నట్టుగా సైగ చేశాడు. అత్తగారు అనుమానం తీరక కస్తూరిని వెనక్కి తిప్పి ఆమె తెల్లని చీరను, ఆమె పురిదులను నొక్కి నొక్కి చూసింది. ఎక్కడా ఆమెకు కావాల్సింది కనిపించలేదు. దాంతో అంతవరకు ప్రశాంతంగా ఉన్న అత్తగారు ఉన్న పళాన కస్తూరి చెప్ప పట్టుకుని బయటకు లాగి అక్కడున్న అమ్మలక్కల మధ్యలో నించోబెట్టి, చూశారా బజారు దాన్ని అంటగట్టారు మాకు. ఇది శీలవతి కాదు. దాని చీర మీద చిన్న మరక లేదు. కనీసం వారి దుప్పటి మీద కూడా నెత్తుటి చుక్క లేదు. మీరన్య న్యాయం చెప్పండమ్మా. నా కొడుక్కి ఏరికోరి పల్లెటూరి పిల్లను ఇచ్చి చేశాను. ఎందుకు? వాళ్ళైతే పెళ్లికి ముందు ఎవరితోనూ తిరగరు, పద్ధతిగా ఉంటారు అనే కదా. ఇప్పుడు ఇలాంటి కులతను తీసుకువచ్చి నా కొడుకు జీవితాన్ని బుగ్గిపాలు చేశానమ్మా. గుండెలు బాదుకుంటూ ఏడవసాగింది. కస్తూరికి ఒక్క నిమిషం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మిగిలిన అమ్మలక్కలు కూడా ఒక్కొక్కరు కస్తూరి వెనుక వచ్చి ఆమె చీర చూస్తూ, ఆమె పిరుదులు వైపు చూస్తూ నోళ్లు నొక్కుకున్నారు. కస్తూరికి తలతో కొట్టేసినట్టు అయింది. ఆమెకు తెలియకుండానే కళ్ళల్లోకి నీళ్లు చేరాయి. లేదు అత్తమ్మ, నాకు ఇంతకు ముందు ఎవరితోనూ సంబంధం లేదు. నన్ను నమ్ము అత్తమ్మ అంటూ అత్తగారి కాళ్ళు పట్టుకుంది. ఆవిడ చీకొట్టింది. అమ్మలక్కలు కూడా నోటికొచ్చినన్ని మాటలు అనేశారు. కస్తూరి హృదయం వారి మాటలకు ఇంకా కృంగి కృషించి పరుగు పరుగున వెళ్లి ఎదురుగా ఉన్న బావిలో దూకేసింది. ఈ హఠాత్ పరిణామానికి పెళ్లి కొడుకుతో సహా అందరూ తెల్లబోయారు. వెంటనే తేరుకుని ఇద్దరు పనివాళ్లు బావిలోకి దూకి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఆలస్యం అయిపోయిందేమో. కాళ్లకు పారాని ఆరకముందే కొత్త పెళ్లి కూతురు శవమై తేలింది. ఇది ఒక్క కస్తూరి కథ కాదు. ఇలాంటి కస్తూరీలు ఇంకా చాలా మంది ఉన్నారు. హైమన్ పొర, కన్నెపొర ఆటల్లో కూడా చెరిగిపోతుంది అని తెలియని మూర్ఖులు ఇటువంటి పరీక్షలు ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కస్తూరి లాంటి ఆడవాళ్లు తన నిజాయితీని నిరూపించుకోవడానికి అగ్ని పరీక్షలు కాకపోయినా అంతకన్నా ఎక్కువే అనుభవిస్తున్నారు. అగ్ని పరీక్ష దీనికన్నా మెరుగైంది. ఎందుకంటే వీళ్ళ మాటల తూటాలను ప్రతినిత్యం అనుభవించేదానికన్నా ఒక్క నిమిషంలో కాలి బూడిదవ్వడం నయం కదా. ఇది వినడానికి చిన్నదే అయినా ఎంతో అర్థముంది. అతడికి మాత్రం శీలం ఉండదా? అతడిని మాత్రం పరీక్షించవద్దా? అతడిని ఎందుకు మాటల శరాలతో గాయం చెయ్యరు? ఓహో, మర్చిపోయాను. అతడు మగవాడు కదా.